కావలి రూరల్ మండలం పెదపట్టపాలెం పంచాయతీలో ఉన్న భూములకు సంబంధించి అర్హులై ఉండి పట్టాలు ఉన్న వారికి న్యాయబద్ధంగా పరిహారం అందజేయాలని పలువురు రైతులు కావలి ఆర్డీఓకు వినతిపత్రం అందించడం జరిగింది. పెదపట్టపాలెం పంచాయతీలో ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాలు ఉన్న వారికి న్యాయబద్ధంగా పరిహారం అందజేయాలని ఈ సందర్భంగా వారు ఆర్డీఓకి విన్నవించడం జరిగింది. కొంతమంది ఎలాంటి పట్టాలు లేకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు వాపోయారు. తమకు అన్ని అర్హతలు ఉన్నాయని, పట్టాలున్నాయని ప్రభుత్వ అధికారులు స్పందించి న్యాయబద్ధంగా పరిహారం వేగంగా అందేలా చూడాలని పేర్కొన్నారు. మేము ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ని సంప్రదించడానికి ఒక బలమైన కారణం ఉంది. కారణం ఏంటంటే మాకు చెన్నాయిపాలెం పరిధిలో రామాయపట్నం పోర్టు దానికి అనుబంధంగా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్స్ రావడం జరిగింది. ఆ ప్రాజెక్ట్స్లో భాగంగా బీపీసీఎల్ కంపెనీ రావడం జరిగింది. అయితే ఈ బీపీసీఎల్ కంపెనీకి ప్రభుత్వం వారు చెన్నాయిపాలెం అలాగే పెద్దపట్టపాలెం సంబంధించి రెండు ప్రాంతాలలో భూమినన్నింటిని కూడా స్వాధీనం చేసుకోవడానికి ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది. అయితే ఈ ల్యాండ్ అక్విజిషన్ చేసే సందర్భంలో ప్రభుత్వం వారు 1600 ఎకరాలని ఆ ఏరియాలో రైతుల నుంచి స్వీకరించడానికి కూడా సిద్ధపడ్డారు. దానికి స్వచ్ఛందంగా ప్రభుత్వం వారు ప్రకటించినటువంటి అవార్డుకి ఎమ్మెల్యే గారి సమక్షంలో కొన్ని సమావేశాలు నిర్వహించి ఆ సమావేశాల్లో కూడా ల్యాండ్ని తీసుకోవడానికి అనేక రకాలైనటువంటి విధానాలు ప్రదర్శించారు. అప్పుడు ఆ అవార్డుకి మేము కొన్ని సందర్భాల్లో 20 లక్షలు, 21 లక్ష, 22 లక్షలు ఇట్లా ప్రదర్శించినప్పుడు మేము వాటికి అంగీకరించకుండా మాకు 30 lakhs ఇస్తేనో మేము అని చెప్పి డిమాండ్ చేసిన సందర్భంలో ప్రభుత్వం వారిని ఒప్పించి ఎమ్మెల్యే గారు 24 లక్షలను కేటాయించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూమినంతను కూడా సేకరించడానికి సిద్ధపడ్డారు. దానికి స్వచ్ఛందంగా రైతులందరూ కూడా ఏకాభిప్రాయంతో రెండు పంచాయతీల వారు కూడా సిద్ధపడ్డాం. అయితే ఈ సందర్భంలో మేమందరం రైతులందరూ అంగీకరించి ఎప్పటాంచో దాదాపు 1982లో మాకు ప్రభుత్వం వారు డీఫామ్ పట్టాలు ఇచ్చారు. పలు దశలుగా ఇచ్చారు. అయితే 2003లో ఇచ్చారు, అలాగే 2013లో ఇచ్చారు, అలాగే 2023లో కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. ఎంతమందికి ఇచ్చారంటే చెన్నాయిపాలెం పెద్దపట్టపాలెంలో సుమారుగా 150 మందికి రైతులకి డీఫామ్ పట్టాలు ఇచ్చారు. ఈ డీఫామ్ పట్టాలతో పక్కనే కొంతమంది పట్టా భూములు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా సుమారుగా మేము మాకు తెలిసి 40 సంవత్సరాల నుంచి చేసుకున్నాం. అలాగే మా పూర్వీకులు కూడా అక్కడి నుంచి జీవనం చేసుకుంటూ వాటి మీదే పవర్ సప్లైలు తెచ్చుకొని ఆ భూములపైన సాగు చేసుకుంటూ మేము జీవనం సాగిస్తూ ఉన్నాం. అయితే ఇటీవల కాలంలో లేటెస్ట్గా చెన్నాయిపాలెం, పెద్దపట్టపాలెం, అలాగే బిట్టు, చిన్నపాలెం, పల్లిపాలెం సంబంధించినటువంటి కొంతమంది పొదుపు మహిళలు వచ్చేసి 6/6/2026 తారీఖున 26వ సంవత్సరంలో మా మీద దాడులు చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఈ భూములు మావి అని చెప్పి వాళ్ళు నిర్దాక్షిణ్యంగా పైపులు పగలగొట్టుకుంటూ రాడ్డులతో కొట్టుకుంటూ అలాగే అక్కడ ఉన్నటువంటి మోటార్లని ధ్వంసం చేసుకుంటూ జరిగింది. మీకు ప్రత్యక్షంగా సాక్ష్యంగా చూపించాలంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆ డీఫామ్ పట్టాలు తెచ్చున్నాం. ఎప్పుడు ఇచ్చారు ఏంటనేది మీరు కూడా పత్రికాముఖంగా మీరు తెలియజేసేది ఏంటంటే చాలామంది రైతులు ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది అభిప్రాయాలు తెలియజేశారు. మొన్న మహిళలు వాళ్ళు తెచ్చినప్పుడు కూడా ఎక్కడ డీఫామ్లు కనపడవు. ఇప్పుడు ఉన్నటువంటి రైతుల కాడ మేము డీఫామ్ తెచ్చున్నాం, మీకు చూపిస్తాం, కావాలంటే చూపించండి. దయచేసి అందరూ కూడా చేతుల్లో పట్టుకొని చూపించండి ఒక్కసారి. ఈ అన్నిటి కూడా ఇప్పుడు ప్రజెంట్ మేము ఆర్డీఓ గారికి అలాగే కలెక్టర్ గారికి వాళ్ళకందరికి కూడా మేము ఈ డీఫామ్ల పట్టాలు అన్నింటినీ కూడా ప్రభుత్వం వారికి ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారికి అలాగే సంబంధిత అధికారులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవ్వడంతో పాటు కాకుండా అలాగే ఆన్లైన్లో కూడా ఈ పేర్లన్నీ కూడా నమోదయ్యి 1B కానీ అడంగల్లో కానీ స్పష్టమైనటువంటి రికార్డులు పొందుపరిచి ఉన్నాయి. మీరు కూడా చూసుకోవచ్చు. అవి ఏవేవంటే సుమారుగా 493, అలాగే 494 సర్వే నెంబర్సు, 495, తర్వాత 401, 457, 458, 59, తర్వాత 491, 492 సర్వేలో స్పష్టంగా అక్కడ నమోదయ్యి డీఫామ్ పట్టాలు నమోదు పొందుపరిచి వాళ్ళకి సన్నకారు రైతులే అందరూ కూడా ఎకరా లోపు ఉన్నటువంటి భూములే ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా రైతులు అక్కడ స్వచ్ఛందంగా జీవనం సాగిస్తూ ఉంటే ఈ దాడులు ఎంతవరకు సమంజసం? ఒకవేళ రైతులకు కానీ అక్కడ కానీ పట్టాలుంటే అక్కడ ఎవరు అడ్డగించరు వాళ్ళని.
స్పష్టంగా ఎవరు అడ్డగించరు. ప్రభుత్వ అధికారులకు చూపించి ఆ పట్టాలను స్వాధీనం చేసుకోవచ్చు. అలా కాకుండా దౌర్జన్యపూరితంగా చేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము అధికారులకు ఇప్పుడు మా యొక్క సమస్యలను తెలియజేసి మీకు కూడా తెలియజేస్తున్నాం. దయచేసి ఇది అక్కడ ఉన్నటువంటి బీపీసీఎల్ కంపెనీ వారికి కానీ లేదా ప్రభుత్వ అధికారులకు కానీ మేము తెలియజేసేది ఒకటే, మా భూములకి మీదకి ఇలా వస్తుంటే ప్రభుత్వ అధికారులు కూడా చూడటం ఎంతవరకు సమంజసం కాదు. దీన్ని ఖండింపు చేయాలి. ప్రభుత్వ అధికారులకు కూడా మీకు ఎటువంటి విధానాలు లేవు, మీకు ఖచ్చితమైనటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలు లేవని చెప్పి ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళకి తెలియజేయాలి. తెలియజేసినప్పుడు స్పష్టత వచ్చినప్పుడు వాళ్ళు ఆ భూముల మీదకి రాకుండా చూసుకుంటారు. అలా కాకుండా దౌర్జన్యపూరితంగా వస్తే ప్రతిదీ ఈరోజు కావలి టౌన్లో కూడా నిలబడితే టౌన్ మొత్తం నాదే అనే పరిస్థితి ఉంది. అంతే కాకుండా ఇలా కాకుండా ప్రభుత్వ ఇచ్చినటువంటి పట్టా భూములు ఏమైనా ఉంటే వాటిని తీసుకొని ప్రభుత్వ అధికారులు తెలియజేస్తే వాళ్ళే ఖాళీ చేసి అవార్డును కూడా మంజూరు చేస్తారు. కాబట్టి ఈ విధానాన్ని విన్నాడి అక్కడ ఏదైనా ఉంటే సమంజసమైనటువంటి ఆధారాలు ఉంటే ప్రభుత్వ అధికారులు చూపించి అవార్డును పొందాలే తప్ప మా మీద దౌర్జన్యాలు చేసి ఎంతవరకు సమంజసం కాదు. దీన్ని ఇంతటితో జరిగితే రాబో బీపీసీఎల్ కమ్యూనిటీస్ కానీ అలాగే ల్యాండ్ అక్విజిషన్ కానీ అడ్డంకులు ఏర్పడే పరిస్థితులు కూడా వస్తాయని చెప్పి ప్రభుత్వ అధికారులు కూడా తెలియజేస్తున్నాం. అదే అందుకోసమే మేము ఈరోజు ఆర్డీఓ గారికి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు అక్కడ కొంతమంది రైతులకు అవార్డుకి ఇచ్చే సందర్భంలో కూడా కొంతమందికి అవార్డు ప్రకటించి ఇచ్చేశారు, కొంతమందికి అవార్డు రాలేదు. ఆ అవార్డు రానటువంటి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకనంటే పక్క గ్రామాలకు వెళ్ళి పొలం కొనుక్కునే సందర్భంలో కొంతమేర అడ్వాన్స్ ఇచ్చారు, మళ్ళీ అమౌంట్ పడతాయన్న ఉద్దేశంతో ఈరోజు అమౌంట్ పడపడడం వల్ల కూడా ఆ పడినటువంటి కొంతమంది రైతులు అడ్వాన్స్లు ఇచ్చేసి ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు కూడా అక్కడ ఉన్నటువంటి చెన్నాపాలెం రైతులకు కానీ నందిపురం రైతులకు కానీ సీతారాంపురం రైతులకు కానీ అవార్డు ఏదైనా లేట్ చేయకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సర్వే నెంబర్లు అన్నిటికీ కూడా అవార్డు పాస్ చేయవలసిందిగా కోరుతున్నాను. పత్రికాముఖంగా ఈ విధానాన్ని దౌర్జన్యపూరితమైనటువంటి విధానాన్ని మేము ఖండిస్తున్నాం. నందెంపురం రాముల్ని నందెంపురం పెద్ద కాపుని రాముల్ని ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి మేము అక్కడ ఇల్లు కట్టుకుని పొలాలు బయట పండించుకుని అట్ట శనగ వేసుకుని అది పండించుకుంటున్నాము. శనగ వేసుకుని పండించుకున్నాము. తలా వచ్చే సంవత్సరం నుంచి పోయిన ప్రభుత్వంలో తలా 30 సెంట్లు 34 సెంట్లు 33 సెంట్లు మాకు పట్టాలు ఇచ్చారు. మా 90 మందికి మా ఊళ్ళో 90 మందికి పట్టాలు ఇచ్చారు. ఇంకా ఏరే వాళ్ళకి ఏం చేయాలి, మా పొలం మేము చేసుకుని తింటున్నాం చూడు, ఆ పొలమే దాన్ని మేము పట్టాలు ఇచ్చి మేము సంతోషంగా ఏదో వచ్చిందే దేవుడు ఇచ్చిన వరకు సంతోషంలో అని మేము దాన్ని ఆశ్రయించుంటే ఇప్పుడు వచ్చి నిన్నగాక మొన్న వచ్చి మా ఊరు కాడ వచ్చి మా రోడ్డు కాడ నుంచి ఈ రోడ్డే వాళ్ళది అంటున్నారు సార్ మహిళలు. ఆ రోడ్డు కాడ నుంచి ఇదంతా తూర్పంతా మా వాళ్ళది అంటున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఎప్పుడు వచ్చి నాది అంటే ఎడ సరిపోతుంది సార్. ఎవరికైనా సాధ్యమే సార్, ఎవరికైనా ధర్మం అది, ఎవరైనా చెప్పే విధానమైనా. ఇన్ని సంవత్సరాలు మేము బతికి తయారు చేసుకుని గుంటలు తవ్వుకుని అంత కష్టపడితే నిన్నగాక మొన్న వచ్చేసి రోడ్డు కాడ నుంచి మా రాములవారి గుడి కాడ నుంచి ఇదంతా వాళ్ళదే, ఉత్తర పక్క అంతా వాళ్ళదే అని అంటున్నారు. అది సార్ నేను చెప్పేది. ప్రణయకావరి ఏడుకొండలు శ్రీ సీతారామనగరం. మేము గత 20 సంవత్సరాలు అవుతుంది సీతారామనగరం గ్రామం ఏర్పాటు చేసి అప్పటి నుంచి అక్కడున్న కొంచెం పొలాలు వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాం. దాంట్లో మాకు గత ప్రభుత్వంలో అలాగే 56 సెంట్లు 30 మందికి పట్టా రూపంగా ఇచ్చారు. వాటిలోనే మేము బతుకుతూ ఉన్నాం. దాన్ని ఇప్పుడు ఇవన్నీ అక్రమంగా చేసుకుంటున్నారని మహిళా మండలం వాళ్ళు వచ్చి అక్రమంగా చేసుకుంటున్నారని చేస్తున్నారు. అక్రమంగా అక్కడ ఏమీ జరగలేదు. మేము 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ బతుకుతూ దాంట్లోనే గత ప్రభుత్వంలో పట్టా ఇచ్చారు. అంతేగాని ఆ ఏరియాలో కూడా ఎక్కడ కూడా అక్రమంగా చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. 5 ఎకరాలు 10 ఎకరాలు ఎవరూ లేరు. మిలిటరీ వాళ్ళకి ఇచ్చున్నారు. అటువైపు దక్షిణం వైపు చూస్తే ఒక 10 ఎకరాలు మిలిటరీ వాళ్ళకి ఇచ్చున్నారు. తూర్పు వైపు శ్రీధర్ నాయుడు అని ఆయనకి పట్టాలు ఇచ్చున్నారు. అంతేగాని అక్కడ అక్రమంగా ఏమీ జరగలేదు. ఇది దాకా బియ్యమారి ఆశ దాకా వచ్చారు. ఇప్పుడు మొన్న వచ్చి మా నంద్యాపురం సగం రోడ్లో రాములవారి దేవాలయం మధ్యన కట్టి ఉంది. ఇప్పుడు వచ్చి రాములవారి దేవాలయం యువత నుంచి మొత్తం మైరా మండలం చెప్తున్నారు. అది ఎంతవరకు న్యాయం అంటే అది న్యాయం కాదు. మా పొలాలన్నీ దగ్గర మేము వెళ్తున్నాం. మాకు కూడా ఉంది దాని హక్కు పోలా. మాది కూడా ఆడ వదిలేసి వచ్చున్నాం చిన్నపిల్లల దగ్గర. దాన్ని కూడా మేము పోలా.
మాకు రావాల్సిన 30 సెంట్లు 31 సెంట్లు మాకు వచ్చింది, కానీ ఎక్కువ మాకు చెంపలేదు. ఇవన్నీ కూడా సగం మందికి వేసి సగం మంది ఆగిపోయినారు తప్ప మొత్తం వేస్తే మేము ఒక తీరులో ఉంటుంది. ఇప్పుడు కూడా గ్రామవాసులు చెప్పారంటే కాపులు తినేస్తున్నారు. మా కాపులు కూడా 4 సార్లు వచ్చిపోయాము. మేము వచ్చి ఆడుతుంటే ఇదే తీరులో చెప్తున్నారు. దీన్ని కొంచెం న్యాయం చేస్తే మాకు చాలా సంతోషమని. ఇది చాలా రోజుల నుంచి మన మహిళా మండలం వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి రైతులందరూ కూడా పట్టా ఇచ్చింది ప్రతి ఒక్క నెంబర్తో సహా అందరూ చెప్పడం జరిగింది. మీ మీడియా వాళ్ళు కూడా అంతా తెలిసింది. నేనేంటంటే మా మహిళా మండలం వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళంతా మా ఊరు వాళ్ళు, మా అక్కలు చెల్లెళ్ళు వదిన లాంటి వాళ్ళు కూడా మొత్తం ఈరోజు లేనిపోయిన అబండాలు కూడా నా మీద వాళ్ళకి ప్రతి ఒక్క రైతులు కూడా వాళ్ళు చేసుకుంటున్నది ఏ ఊరిలో ఆ ఊరి ఏరియాలో 10 సెంట్లు 30 సెంట్లు చేసుకుంటున్న వాళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు ఆర్డీఓ గారు కూడా ఇచ్చాం. 2023లో 2026లో 94లో అన్నిట్లో పట్టాలు ఇచ్చి ఉన్నారు ప్రతి ఒక్క దాంట్లో అక్కడ నేను చేసుకున్నది 1 సెంట్ అంటూ లేదు. కొనుక్కున్న 1.5 ఎకరా, అది కూడా ఏరే వాళ్ళకి లీజుకి ఇచ్చేసి ఉన్నా. ఈ 3 క్రాపుల నుంచి నేను ఒక కూలి మనిషిని పెట్టి చేస్తున్నా. అంతే తప్ప వీళ్ళకందరికి ఏదో నేను చేసేటప్పుడు పట్టాలు ఇచ్చారని, దాంట్లో మేమేదో చేసేస్తున్నారని మా మహిళా మండలం వాళ్ళు అందరికీ అపోలు. వాళ్ళకి మనకు రాజకీయంగా ఏరే వాళ్ళు గిట్టనో లేదని చెప్తే ఈయన చేస్తున్నారో ఏమో, కానీ అక్కడ వరకే నా వరకే నేను కొనుక్కున్నది తప్ప, అక్కడ 1.5 ఎకరా కొనుక్కున్నది తప్ప నేను 1 సెంటు నా పేరు మీద కూడా లేదు. ఉంటే ఈరోజు కూడా ఎంఆర్ఓ వాళ్ళు కూడా అన్నీ ఎంక్వైరీ చేశారు. ఏమి మనకంటూ ఏమీ లేవు. మేము కొనుక్కున్నది తప్ప, అది కూడా ఈ 2 క్రాపులు చేస్తున్నాము. ఇది వాస్తవం. ఏదన్నా ఉంటే ఓసారి పరిశీలించమను, అంతేగాని నా వరకు ఇప్పుడు రైతులందరూ చెప్పారు ఎంతమందికి 40 ఎకరాల్లో 30 సెంట్లు 40 సెంట్లు పట్టాలు ఇచ్చాము. ఆ ఏరియాల పరిధిలో ఎక్కడ కూడా నాకు 1 సెంటు నేను చేసుకోవాలా. ఇది జగమెరిగిన సత్యం. దీని తప్పనిచ్చి ఇప్పుడు ఇంక వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఇంకా నేను మళ్ళా ప్రత్యేకంగా చెప్పడం ఏముంది. కాకపోతే వాళ్ళు ఎప్పుడో పోయారు వేసామని చెప్తున్నారు. మామూలుగా ఏంటంటే ఇన్ని రోజుల నుంచి మేమున్నా కూడా ఏ ఒక్క రోజు కూడా వచ్చి మాకు ఇది చెయ్యండి అది చెయ్యండి అని అడిగిన దాఖలు నా దగ్గర అయితే లేవు. వాళ్ళు ఉంటే అప్పుడు ఏదైనా పరిశీలించుండాలి. ఇప్పుడు ఒకరు 40 సంవత్సరాలు ఊరు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఒకరు 20 సంవత్సరాలు చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర కూడా పోయి ఎప్పుడు ఇది మాదే అని అడగలేదు. లేదు కాబట్టి ప్రభుత్వం అన్ని పరిశీలించి అన్ని ఆలోచించి పోయి సర్వే చేసి ఇది న్యాయబద్ధంగా ఉంది కాబట్టి వాళ్ళు 30 సెంట్లు 40 సెంట్లే కాబట్టి వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. ఇంతవరకు తప్ప అక్కడేమి జరిగింది లేదు. మీ అందరికీ నమస్కారం.